శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో గుడిలో కొబ్బరికాయ మాత్రమే ఎందుకు కొడతాం, ఏ దేవుడైనా ఏ పూజ చేసినా కొబ్బరికాయ లేకుండా పూజ పూర్తవదు, కొబ్బరికాయలు మాత్రమే ఎందుకు కొడతారు, కొబ్బరికాయ పీచు తీయాలియా, కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏం జరుగుతుంది, పువ్వు వస్తే శుభం కలుగుతుందా, కలశంలో పెట్టిన కొబ్బరికాయని ఏం చెయ్యాలి, కొబ్బరికాయ ఎలా పగిలితే మంచి ఫలితం ఉంటుంది, కొబ్బరికాయ పండితే మంచిది కాదా, నారికెళ్ళ దీపం వెలిగించడం వల్ల కలిగే ఉపయోగాలేంటి, ఇలాంటి అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. భగవంతునికి పూజ చేసే సమయంలో శుభకార్యాల్లో కొబ్బరికాయ కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ గుళ్ళో ఎందుకు కొడుతున్నామంటే, కొబ్బరికాయ పైన ఉన్న పెంకు మనలో అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే దేవుడి ముందు మనం కొడతామో అప్పుడు మనం మన అహంకారాన్ని వదిలేస్తున్నామని అర్థం. అలాగే లోపల తెల్లని కొబ్బరిలా మన మనసు స్వామి ముందు పరిచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా మా జీవితాలను ఉంచమని దాని అర్థం. అలాగే పూజల్లో, వ్రతంలో కలశం పైన పెట్టిన కొబ్బరికాయను పూజ అనంతరం ఏం చేయాలో తెలుసుకుందాం. ఒకసారి కలశంపై పెట్టిన కొబ్బరికాయను మళ్ళీ పూజలో వాడకూడదు. అలాగే దాన్ని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టకూడదు. కానీ మన కుటుంబ సభ్యులు తినవచ్చు, లేదా దాన్ని వంటగదిలో వంటలకైనా ఉపయోగించవచ్చు. కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్లకు ఇవ్వకూడదు. మనం మాత్రమే వాడుకోవాలి. అలా చేయడం వల్ల మాత్రమే పూజ సంపూర్ణ ఫలితం మనకు లభిస్తుంది. కొంతమంది దాన్ని నీటిలో వదిలేస్తారు. అలా చేయవలసిన అవసరం లేదు. దాన్ని మన ఇంట్లో ఎవరమైనా తింటే సరిపోతుంది. కొన్నిసార్లు పూజ సమయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు దానిలో పువ్వు రావడం గమనించే ఉంటాం. అలా వస్తే మనకు శుభం కలుగుతుందని అంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారికి కొబ్బరికాయలో పువ్వు వస్తే ఎలాంటి ఆటంకం లేకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని, త్వరలోనే వాళ్ళ ఇంట్లో బారసాల జరుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. కొబ్బరికాయలో పువ్వు వచ్చిందంటే అది ఎవరికైనా శుభ సంకేతమే. ఏదో ఒక రూపంలో మంచి జరగబోతుందని అర్థం. కొబ్బరికాయ పగిలే తీరు గురించి కూడా చాలామంది భయపడతారు. గుండ్రంగా పగిలితేనే మంచి జరుగుతుందని, వంకరటింగరగా పగిలితే కోరిక నెరవేరదని అనుకుంటారు. కానీ అలా ఏం జరగదు. కొబ్బరికాయ ఎలా పగిలినా మీ సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ కోరికను పూర్తి చేస్తాడు. కొంతమంది కొబ్బరికాయ కొట్టిన సమయంలో కుళ్ళిపోయి ఉంటుంది. అలా జరిగితే అరిష్టంగా భావిస్తారు. కానీ మనకు తెలియకుండా జరిగితే అది తప్పు కాదు. మనం ఖరాబ్ అయిందని తెలిసి కూడా కొడితేనే అది తప్పు. అనుకోకుండా జరిగితే ఎలాంటి చింత చెందకండి. కాళ్ళు కడుక్కొని మరో కొబ్బరికాయను కొట్టండి. అలాగే కొబ్బరికాయ కుళ్ళింది, పాడైంది అనే దానికంటే కొబ్బరికాయ పండినది అనడం సమంజసం. ఎందుకంటే కొబ్బరికాయ పండుతుంది. దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కదా, అలా అనకూడదు. కాయ పండింది అని మాత్రమే అనాలి. అలాగే పూజ గదిలో పీచు ఉన్న కొబ్బరికాయని ఉంచుకోవడం వల్ల అనుకున్న పనుల్లో తొందరగా విజయం సాధిస్తాం, శుభం కలుగుతుందని హిందూ పురాణాల నమ్మకం. కొబ్బరికాయ పీచు తీసిన తర్వాత మళ్ళీ కడిగి కొట్టవద్దు. ఎప్పుడైనా పీచు తీసిన తర్వాతనే కడగాలి, లేకపోతే కడగక ముందే పీచు తీయాలి. కొబ్బరికాయ పీచు తీసిన తర్వాత మళ్ళీ కడగడం అనేది మహాపాపంగా భావిస్తారు. అలాగే మనం భగవంతుడి అనుగ్రహం కోసం ఎన్నో దీపాలు వెలిగిస్తూనే ఉంటాం. అయితే పరమేశ్వరుడి దగ్గర వెలిగించే నారికెళ్ళ దీపం అద్భుతమైన ప్రయోజనాల్ని కలగజేస్తుంది. నారికెళ్ళ దీపం అద్భుతాలు త్వరగా చూడాలి అంటే కార్తీక మాసంలో ఏదైనా ఒక సోమవారం నారికెళ్ళ దీపం వెలిగించడం వల్ల శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం రెండూ లభిస్తాయి. అంటే కార్తీక మాసంలో ఏదైనా ఒక సోమవారం నారికెళ్ళ దీపం వెలిగించడం వల్ల దారిద్ర్యం తొలగిపోవడానికి కొబ్బరి దీపం ఉత్తమ ఫలితాల్ని ఇస్తుంది. అలాగే కృష్ణ శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవునికి కొబ్బరికాయ దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.